ముందుగా ఎంబీకే న్యూస్ కి స్వాగతం. నా పేరు చైత్ర. అంతర్జాతీయ నకిలీ విత్తనాలు దందా చేస్తున్న ముఠా అరెస్టు చేసినట్లు వెస్ట్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. మొత్తం 6 కోట్ల విలువైన నకిలీ విత్తనాలు సీజ్ చేశారు. వీటిలో 4 కోట్ల విలువ గల 20 టన్నుల పత్తి, 2 కోట్ల విలువైన 200 టన్నుల వరి, మొక్కజొన్న, కూరగాయలు విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. హైదరాబాద్ రేంజ్ ఐజీ శివశంకర్ రెడ్డి, నల్లగొండ ఎస్పీ రంగనాథ్, జిల్లా వ్యవసాయ శాఖాధికారి శ్రీధర్ రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు ఐజీ స్టీఫెన్ రవీంద్ర. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 40,000 ఎకరాలలో పంట నష్టపోకుండా కాపాడారు నల్గొండ జిల్లా పోలీసులు. కర్నూలు జిల్లా నంద్యాల, ఆళ్లగడ్డ, హైదరాబాద్లోని గుండ్లపోచంపల్లి, బోయినపల్లి, దేవర ఎంజాల్, ఎల్లంపేట కేంద్రాలుగా నకిలీ విత్తనాలు తయారు చేస్తున్న పాత నేరస్తుల ముఠా గుట్టు రట్టు చేశారు. 13 మంది నిందితులను అరెస్టు చేయగా పరారీలో మరో 3 నిందితులున్నారు. నిందితుల నుండి 2 కార్లు, 13 సెల్ ఫోన్లు, మిషనరీ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నైరుతి సీడ్స్ పేరుతో ఇల్లీగల్ దందా నిర్వహిస్తున్న నైరుతి సీడ్స్ ఎండి, ఎంజీ అగ్రిటెక్ యజమానితో పాటు పలువురిని అరెస్టు చేశారు నల్గొండ జిల్లా పోలీసులు.
24/7 MBK న్యూస్ చూస్తూనే ఉండండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. అంతవరకు సెలవు.